మోడీ లాగా భారతదేశంలో తక్కువ, విదేశాల్లో ఎక్కువ ఉన్నాడు. కానీ ఏం సాధించిండు, ఇన్ని దేశాలు తిరిగి ఏం తెచ్చిండు భారతదేశంకి, ఎన్ని డీల్స్ చేసిండు అంటే అదానికి డీల్స్ చేసుకొచ్చిండు. అది ఎవరి డబ్బులతోటి ఆ విదేశీ పర్యటనలకు పోయిండు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వేరే దేశాలకు పోతుంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వాళ్ళైనా, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాళ్ళైనా, అంటే మోడీ గారైనా, బీజేపీకి సంబంధించిన వాళ్ళైనా, లేదు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారైనా, గతంలో కేటీఆర్ అనేక విదేశీ పర్యటనలు చేసినా వాళ్ళ వ్యక్తిగత కారణాల చేత పోతే తప్ప, వీళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదో పోవాలి, తిరగాలని ఉంటది. కానీ ఏదో ఒక ప్రభుత్వ రీజన్ చెప్పి ఆడ ఒక నలుగురు కలిసినా అని చెప్పి వాళ్ళ వ్యక్తిగత ఖర్చులని, ఆడ హోటళ్ళు ఉండేటి, తినేటి, తిరిగేటి, అవన్నీ మన అకౌంట్లో వేస్తారు. అంటే మనం కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని ఆ బిల్లులు వేసి అవి వాళ్ళ వ్యక్తిగత ఖర్చులు అట్లా ఎలా తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా దరిద్రులు. ఓకే, సరే, ఏది ఏమైనా మోడీ ఏం చేసిండు అనేది ఒకటి. ఓకే, సేమ్ థింగ్ ఇవాళ మన తెలంగాణలో అద్దంకి దయాకర్ అంటే ఆయనకు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆయనకి ఏం వీకిండు అని ఆయనకు పదవులు ఇచ్చిండో మనకు తెలియదు. ఓకే, ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చిండు, ఎమ్మెల్సీకి ఏం చేస్తుండో మనకు తెలియదు. ఓకే, తర్వాత ఇప్పుడు విప్పు చేసిండు, అది మంత్రితో సమానం అంట. వీళ్ళందరినీ కుసుండబెట్టి మేపే బ్యాచ్ ని ఎక్కువైపోయింది. ఇక ఆయన తన బిడ్డను చూడడానికో పర్సనల్ వ్యక్తిగతంగా పోతే పోని, మనకేం సమస్య లేదు. అప్పుడు ఎమ్మెల్యేగా టికెట్ తీసుకుంటాడు, కానీ ఆ యొక్క నియోజకవర్గంలో ఎన్నడూ ఉండేటోడు కాదు, ఆ టికెట్ వేస్ట్ చేసేటోడు. ఇక ఉండకపోతే పబ్లిక్ ఓటేయరు కదా, ఇక అందుకని నామినేటెడ్ పోస్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ మధ్య కాలం చాలా సార్లు వచ్చిండు. మరి ఏం చేస్తున్నాడు ఇదే అమెరికాలో ఉండి, ఇంకా దేవునికి తెలుసు. మరి తెలంగాణ ఎమ్మెల్సీ ఉండి నువ్వు అమెరికాలో ఏం పని నీకు? సో అంటే నేను ఏం చెప్తున్నా అంటే అందరు దొంగలు ఉన్నారు అనేది ఒకటి చెప్పదలుచుకున్నా. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు లండన్ పోయిండు, గతంలో దావోస్ పోయిండు, అమెరికాకు వచ్చిండు. ఇప్పుడు అమెరికాకు వచ్చే ప్రయత్నం చేస్తే మోడీ ఆపేసిండు. అంటే మోడీ పర్మిషన్ ఇవ్వలేదు, అనుమతి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు ఏం చెప్పే రీజన్ పొలిటికల్ రీజన్ అంట. సరే, ఈ రేవంత్ రెడ్డి గతంలో కేటీఆర్ తిరిగినట్టుగానే, కానీ కేటీఆర్ మరీ ఎక్కువ తిరిగిండు, మోడీ అయితే ఇక అందరిని మించిపోయిండు. సో ఆ క్రమంలో రేవంత్ రెడ్డి గారు తక్కువనే తిరిగినా కానీ ఇప్పటి వరకు తిరిగి చెప్పే మాటలకి ఆడ చర్యలకి ఎంత పొంతన ఉంది అనేది ఎవరిది వాళ్ళు బేరీజ్ వేసుకోవాలి. నిజంగా ఈయన డావోస్ పోయి ఎన్ని తెచ్చిండు, ఎన్ని కార్యరూపం దాల్చినాయి అంటే తెలియదు. ఇవన్నీ ఫోటో స్టంట్లే. నిజంగా వాడెవడన్నా పెట్టుబడి పెట్టేటోడు రావాలంటే అధికారులు మాత్రమే ఆ డీల్స్ అన్ని చేస్తారు. చేసి ఒక ఫైనల్ అగ్రిమెంట్ వచ్చినాక ఈ నాయకులు సంతకం పెడతారు. సో ఈ నాయకులు పోయి డీల్స్ చేసుకురారు, అర్థమైందా? ఎందుకంటే అందులో చాలా మైన్యూట్ విషయాలు ఉంటాయి. ఇది ముందే చర్చలు చేసేటి, సంతకం పెట్టడానికి పోయే ముందే అవన్నీ ఏవేవైతే మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయో అవి ముందుగానే అధికారుల లెవెల్లో చర్చలు జరుగుతాయి. ఓకే, జరిగి వాళ్ళ యొక్క నెగోషియేషన్ జరిగి అదొక అగ్రిమెంట్ వస్తే ఆ అగ్రిమెంట్ వచ్చి వాళ్ళే మన దేశంకి వచ్చి మన దగ్గరనే సంతకం పెట్టుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఒక ముఖ్యమంత్రి గారు ఒక 140 కోట్ల మందికి ప్రతినిధులు ఉన్న వ్యక్తి ఒక చిన్న కంపెనీకి పోయి వాళ్ళతో సంతకం పెట్టించుకునే స్థాయికి దిగజారాల్సిన అవసరం లేదు. అట్లా జరగవు డీల్స్. వాళ్ళ యొక్క ఆ కంపెనీ రిప్రజెంటేటివ్ గాని ఎవరు గాని మన ప్రభుత్వానికి వచ్చి మన దగ్గర వచ్చి మన దగ్గరనే సంతకాలు పెట్టించుకొని పోవచ్చు, అది మన ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో కలిసి. ఓకే, ఇదంతా లంగ నాటకం, బూటకం. ఓకే, అది ఎంతవరకు కార్యరూపం దాల్స్తే అనేది ఆ కేటీఆర్ మస్తు సార్లు పోయింది అమెరికాకి. ఎన్ని కార్యరూపం దాల్చినాయి? కేవలం వాళ్ళ వ్యక్తిగత ట్రిప్పులకు పోవాలనే సోకుని మన మీద బిల్లులు వేయడం తప్ప అలా వచ్చే ప్రయోజనం శూన్యం. విద్యాశాఖ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారు, తర్వాత పోలీస్ శాఖ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. అది కాకుండా ముఖ్యమంత్రి 4 శాఖలు ఉన్నాయి. అట్లా మీరు ఎవరైనా తీసుకోండి, ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గంలో 18 మంది కూడా లేరనుకుంటారు, ఎంత ఉన్నట్టున్నారు. సో ఆ 15 లో ప్రతి ఒక్కరికి 3-4 శాఖలు ఉన్నాయి. బట్టి గారికి ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, గనుల శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఇంకేదో నా బొందల శాఖ మంత్రి. అట్లా మీరు ఎవరైనా తీసుకోండి. పొన్నం ప్రభాకర్ తక్కువ ఉన్నట్టున్నాయి, సీతక్కకి ఆమెకు 3-4 ఉన్నాయి, కొండా సురేఖకి 2-3 ఉన్నాయి, పొంగులేటికి 3 శాఖలు ఉన్నాయి. అట్లా ఎవరైనా తీసుకోండి. ఒక్కొక్కరి దగ్గర 3 శాఖలు ఎందుకో నాకు అర్థమై సావది. ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ ఇస్తే ఏం పోయింది? ఒక్కడు ఎన్ని అని చూసుకుంటాడు? 60 మందో ఎంతమంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, ఇంకా యువ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఫస్ట్ టైం ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. మనిషికి 10 వస్తే ఏమైంది? అన్ని దగ్గర ఎందుకు పెట్టుకుంటావు అంటే నాకు అర్థమైంది ఏంటంటే పైసలు వచ్చే శాఖలన్నీ వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు విద్యాశాఖ ఉంది, ముఖ్యమంత్రి గారు మాటలేమో పెద్దగా ఉన్నాయి. 15% బడ్జెట్ విద్యాశాఖ కేటాయిస్తా అని చెప్తున్నాడు. 15% అంటే ఎంత అనుకుంటున్నారు? ఇంచుమించు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది తెలంగాణది. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఇంటూ 15% వేయండి, ఎంత అవుతుంది? 45,000 కోట్లు కేవలం విద్యాశాఖకు వరవస్తాడంట. అల్లా ఒక్క పైసా రాదు. ఒక్క పైసా కూడా ఫీజు గవర్నమెంట్ కాలేజీలలో గానీ గవర్నమెంట్ స్కూళ్లలో గానీ మనం వసూలు చేస్తలేం. అంటే 45,000 కోట్లు చెత్త పారవచ్చినట్టే కదా.
ఎందుకురా అయ్యా బలిసినోడికి ఎందుకు ఇస్తావు? అత్యంత పేదవాడికి నువ్వు సాయం చేయగానే వద్దంటలేను. సో నువ్వు అన్ని గవర్నమెంట్ ఎందుకు చేయాలి? అర్థమైందా? ఎందుకంటే నువ్వు మొత్తం భారం అంతా నెత్తి మీద వేసుకుంటున్నావు. మళ్ళీ లాస్ట్ కి ఏమైతుంది? మెజారిటీ ప్రజలు అత్యంత పేదరికం ఉన్న వాళ్ళు తప్ప ఎబో మిడిల్ క్లాసు ఇంకా అంతకంటే పైన ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ప్రైవేట్ స్కూల్ కు పంపిస్తున్నారు, ప్రైవేట్ కాలేజీకి పంపిస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్ కి పంపిస్తున్నారు. మరి నువ్వు ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు? ఈ డబ్బులని జపాన్ లెక్క రోడ్లు వేసుకుంటా, అమెరికా లెక్క ఇంకోటి చేసుకుంటా, అభివృద్ధి చేసుకుంటా, ఎంతకాలం భారతదేశము అడుక్కునే దేశం లెక్క ఉంటది? రోడ్ల మీద చెత్త ఉన్నది, రోడ్లు గుంతలు ఉన్నాయి, ప్రతి ఒక్కడు వచ్చి ఆవులు రోడ్ల మీద తిరుగుతున్నాయి, ఆడవాడు ఎక్కిరిచిపోయేటోడు. ప్రతి ఒక్కడు దేశంలో భారతదేశం అంటే ఇట్లా గలీజు అని వాళ్ళ యొక్క విదేశీ మీడియాల సోరా గొంజాలస్ దాన్ని అట్లాంటిలందరూ బద్దగాలు వేస్తే వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనం కోసం భారతదేశాన్ని మీద ఒక పొద్దుగాలు వేస్తే వీళ్ళెవ్వరికి గతి లేకముందు అతి లేకముందే బ్రిటిష్ వాడు ఎందుకు వచ్చిండు, డచ్ వాడు ఎందుకు వచ్చిండు, ఫ్రెంచ్ వాడు ఎందుకు వచ్చిండు, పోర్చుగీస్ వాడు ఎందుకు వచ్చిండు, గజనీ ఎందుకు వచ్చిండు, వాడు తైమూర్ ఎందుకు వచ్చిండు? వాని దగ్గర లేనిదో వీడు ఉందనే వచ్చారు కదా. ప్రపంచంలో 1/3 సంపద భారతదేశంలో ఉన్నదని కన్నుకొట్టే వచ్చారు కదా. నేటికి మీకు చరిత్రలు లేవు కదా, నేటికి వేల సంవత్సరాల కింద కట్టిన కట్టడాలు లేవు కదా, ప్రపంచంలో అద్భుతమైనటువంటి 7 వింతలు లేవు కదా మీ దేశాల్లో. పొద్దుగా లేస్తే ఎందుకు రాయ్యా భారతదేశం మీద ఏడవడం? ఎవడెత్తుకుపోయిండు? మీ అవసరానికి లేబర్ ని మీరే తీసుకుంటున్నారు. మీరు తీసుకోకపోతే బతుకుతారా వాళ్ళు?